ఈ లోకంలో నీవు ఒంటరివని అనుకుంటున్నావా? నీ జీవితం అర్థం లేనిదని అనిపిస్తున్నదా? నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా మొదలైందో ఎప్పుడైనా ఆలోచించావా? చీకటిలో నుండే వెలుగు పుట్టింది. శూన్యతలో నుండే సృష్టి మొదలైంది. అదే దేవుని కథ. అదే మన కథ. ఈరోజు మనం వినబోయే కథ ఒక సాధారణ కథ కాదు. ఇది నిన్ను సృష్టించిన దేవుని కథ. నీ విలువను, నీ ఉద్దేశాన్ని తెలియజేసే కథ. ఇప్పుడు మనం దేవుడు చేసిన మొదటి పనిని చూద్దాం. మొదటి రోజు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన తేలి ఆడుచుండెను. దేవుడు, వెలుగు కలుగునుగాక, వెలుగు కలిగెను. వెలుగు మంచిదని దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటి నుండి వేరు చేసెను. దేవుడు వెలుగును దినమనియు చీకటిని రాత్రి అనియూ పేరు పెట్టెను. రెండవ రోజు. దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలముల నుండి వేరు చెయ్యునుగాకనెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను, విశాలము మీద జలములను వేరు చేసెను. ఆ ప్రకారమయ్యెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. మూడవ రోజు. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములొకచోటకే కూడబడవలెనని, ఆరిన నేల కనబడవలెనని పలికెను. ఆ ప్రకారమయ్యెను. దేవుడు ఆరిన నేలను భూమి అనియూ, కూడబడిన జలములను సముద్రములనియూ పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు పచ్చికను, విత్తనములు కలిగిన మొక్కలను, తమ తమ జాతి ప్రకారం ఫలమిచ్చు వృక్షములను ఉత్పన్నము చేయునుగాకనెను. ఆ ప్రకారమయ్యెను. నాలుగవ రోజు. దేవుడు దినమును రాత్రిని వేరుచేయుటకును, సూచనలకును, కాలములకును, దినములకును, సంవత్సరములకును కలుగునట్లుగా ఆకాశ విశాలమందు వెలుగులు కలుగునుగాకనెను. దేవుడు ఆ రెండు గొప్ప వెలుగులను చేసెను. పెద్ద వెలుగు పగటిని ఏలుటకును, చిన్న వెలుగు రాత్రిని ఏలుటకును నక్షత్రములను చేసెను. ఐదవ రోజు. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియూ, పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురునుగాకనియూ పలికెను. దేవుడు మహాసముద్ర జీవులను, జలములలో చలించు ప్రతి జీవిని తమ తమ జాతి ప్రకారము, ప్రతి రెక్కల పక్షిని తమ తమ జాతి ప్రకారము సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు వాటిని ఆశీర్వదించెను. ఆరవ రోజు. దేవుడు భూమి జీవములను తమ తమ జాతి ప్రకారం పుట్టించునుగాక, పశువులను, ప్రాకుచు జంతువులను, భూమి జంతువులను తమ తమ జాతి ప్రకారం పుట్టించునుగాక అనెను. ఆ ప్రకారమయ్యెను. దేవుడు, మన స్వరూపమందు మన పోలిక చూపున మనుష్యులను చేయుదము. వారు సముద్రపు చేపల మీదను, ఆకాశపు పక్షుల మీదను, పశువుల మీదను, భూమి ఎంతటి మీదనూ అధికారము కలిగియుండవలెననెను. దేవుడు తాను చేసిన యావత్తునూ చూచెను. అది చాలా మంచిగానుండెను. ఏడవ రోజు. ఆకాశమును భూమియును వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పనిని ఏడవ దినమున సంపూర్తి చేసి, తాను చేసిన పని అంతటిలో నుండి ఏడవ దినమున విశ్రమించెను. దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసిన తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడు సృష్టిని పూర్తి చేసినప్పుడు అది చాలా మంచిగా ఉందని చూచాడు. అంటే ఈ భూమి మాత్రమే కాదు, ఈ జీవితం మాత్రమే కాదు, నీవు కూడా దేవునికి ఎంతో విలువైనవాడివే. చీకటి ఉంటే వెలుగు వస్తుంది, అస్తవ్యస్తముంటే క్రమం వస్తుంది, అలసట ఉంటే విశ్రాంతి వస్తుంది. ఏడవ దినన్న దేవుడు విశ్రమించాడు. అది మనకిచ్చిన సందేశం. నీ జీవితం పరుగు మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో విశ్రాంతి కూడా అవసరం. నిన్ను సృష్టించిన దేవుడు ఇప్పటికీ నీ జీవితంపై నియంత్రణలోనే ఉన్నాడు. నీ కథ ఇంకా ముగియలేదు. ఇది సృష్టి కథ మాత్రమే కాదు, నీ జీవితానికి మొదటి అధ్యాయం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.